పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సెయింట్ హాన్స్ హై స్కూల్లో దారుణం జరిగింది. హనుమాన్ మాల ధరించిన విద్యార్థిని యూనిఫామ్ లేదని స్కూల్లోకి యాజమాన్యం రానివ్వలేదు. మాల దుస్తులు తీసేసి యూనిఫామ్ వేసుకొని వస్తేనే లోపలికి రానిస్తామంటూ విద్యార్థిని 2 గంటల పాటు ఆరుబయట నిలబెట్టారు. దీంతో విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో విద్యార్థితో పాటు హనుమాన్ మాల ధరించిన స్వాములు, గ్రామస్తులు స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో స్కూల్ యాజమాన్యానికి హనుమాన్ భక్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకు అవమానించారంటూ యాజమాన్యంపై హనుమాన్ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సెయింట్ హాన్స్ హై స్కూల్ యాజమాన్యం దిగివచ్చి విద్యార్థికి క్షమాపణ చెప్పి క్లాసులోకి అనుమతిచ్చారు. దీంతో గ్రామస్తులు, హనుమాన్ మాల ధరించిన స్వాములు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రిన్సిపల్ గారి పర్మిషన్ ఫస్ట్ అవర్ లో తీసుకున్నారు. మీరు ప్రిన్సిపల్ గారి పర్మిషన్ ఫస్ట్ అవర్ లో సారీ చెప్తున్నా ఉంటే పర్మిషన్ ఒకటే తీసుకోవాలని అన్నాను. సారీ చెప్తున్నాను తప్పు చేస్తే మనం అడుగుతున్నా. మాకు తెలియదు, ఇన్ని సంవత్సరాలు మేము స్కూల్ అడుగుతున్నా ఎవరు వేసుకొని రాలేదు. అందుకే ఒక మాట పర్మిషన్ అడిగేది ఉంటుంది కదా అని అడిగినాం అంతే. అది నిలబెట్టలేదు. అడుగు సార్ ఎవరైనా ఆడపిల్లలైనా ఎవరైనా బొట్టు పెట్టుకొని రావద్దు, అది రావద్దు, ఇది రావద్దు అంటే మీకోసం మేము నడతలేదు. మీకు ఇష్టమైన చదివించుకోండి. మీకు క్రిస్టియన్ స్కూల్ అని పెట్టండి. హిందువులు రావద్దు రావద్దు అని చెప్పండి. అందరికీ జై శ్రీరామ్. అమర్నాథ్ అనే స్టూడెంట్ మాలేసుకున్నాడు. చిగ్రాయి గ్రామంలో మేము ఒక 50 మంది స్వాములం మాలేసుకున్నాం స్వామి. అందులో ఈ స్వామి ఈ సంవత్సరమే కొత్తగా వేసుకుంటా అని మాల వేసుకున్నాడు. వేసుకొని స్కూల్కు వస్తే సెయింట్ హాన్స్ స్కూల్లో ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే, ఈ బట్టలు కూడా తీసి స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి వస్తేనే నిన్ను స్కూల్కు రాణిస్తామని బయట నిలబెట్టడం, క్లాస్ బయట నిలబెట్టి స్టూడెంట్ను స్కూల్కు రాకుండా నువ్వు రేపటి నుండి బట్టలు కూడా తీసి రావాలి స్కూల్ కానీ ప్రిన్సిపల్ గారు చెప్పిండు. దాని ద్వారా స్టూడెంట్ ఏం చేసిండంటే ఇంటికి వచ్చి ఏడవడం జరిగింది. స్కూల్కు ఓనంటాడు. మేమందరం వచ్చి స్కూల్లో మేడం గారిని అడిగితే మేము అనలేదని తప్పించుకోవడం జరుగుతుంది. ఇలాంటి హిందువులకు రక్షణ లేకుండా వాళ్ళు క్రిస్టియన్ల బొట్టు పెట్టుకోవద్దు, ఆడపిల్లల్ని లేడీస్ని బొట్టు పెట్టుకోవద్దు అని స్కూలుకు రావద్దు అని వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి రక్షణ లేకుండా హిందువులంతా ఐక్యమత్యంతో ఒకటయ్యి మనం ఏకమత్యం అయిదామని చెప్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. అమర్నాథ్ అనే స్టూడెంట్ మాలేసుకున్నాడు. మాలేసుకున్న హనుమాన్ మాల తాటే తీసుకొని వస్తే లేదు సార్ కలిసి 2 అవర్స్ సిస్టర్ వచ్చినాక పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. లేదు సార్ ఫస్ట్ పీరియడ్లో కూర్చోబెట్టి, సెకండ్ పీరియడ్లో ఇంకో మీకు సచిన లేదు సిస్టర్ పర్మిషన్ లేదని తాతే 2 అవర్స్ కూర్చున్నాం సిస్టర్ కోసం రాలేదు. మళ్ళీ బ్రేక్లో సిస్టర్ వచ్చింది. సిస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుని స్కూల్కి రాకని అన్నారు. అంటే ఎందుకు మళ్ళీ మేము స్కూల్కి రావద్దని అన్నారు. అన్నాక మళ్ళీ లేదు సార్ పోయేటప్పుడు ఈ డ్రెస్ ఇప్పేసి స్కూల్కి యూనిఫామ్ వేసుకొని రావాలని అని చెప్పించిన. అమర్నాథ్ 9th స్కూల్ సెంట్రల్ హై స్కూల్లో మాల వేసుకున్న హనుమాన్ మాల